బ్రాహ్మణులకు శుభవార్త. హిందూ ప్రైజ్ సర్వీసెస్ ఇన్ USA. విదేశాలలో ఉద్యోగ అన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866615399. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు KSR గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఋషి పంచమి వచ్చేస్తోంది. భాద్రపద మాస శుక్లపక్ష పంచమిని ఋషి పంచమిగా జరుపుకోవటం మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఋషి పంచమి సప్త ఋషుల్ని కూడా గుర్తు చేసుకుంటాం ఆ రోజున మనము. అలాగే ఋతుక్రమ దోషాలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సంవత్సరంలో ఒక్క రోజైనా ఆ ఋషుల్ని తలుచుకుంటూ ఆ రోజు చెప్పినటువంటి విధానాన్ని కనుక ఫాలో చేస్తే డెఫినెట్ గా దోషాలు నివృత్తి అవుతాయని ఎంత దూర దృష్టితో మన ధర్మం దీన్ని ఏర్పాటు చేసింది అనేది ఆలోచిస్తే అసలు అద్భుతం అనిపిస్తుంది. ఏ ధర్మంలో ఉంది ఇది అని అనిపిస్తుంది నిజంగా. సో చెప్పండి సార్, ఎలా ఈ రోజున వినియోగించుకోవచ్చు? కొంచెం రకరకాల డౌట్స్ ఉన్నాయి. సో అవన్నీ ఒక్కసారి క్లారిటీగా. తప్పకుండా. ఎందుకంటే మనకి అదే మీరు చెప్పినట్టు ఏంటంటే హిందూ ధర్మంలో ఉన్నంటి మంచి సౌకుమార్యాలు ఇంకే దాంట్లో కూడా మనకి కనపడవు. అంటే మనం ఏ పాపం చేస్తామో ఆ పాపం ప్రక్షాళన అవ్వడానికి ముందు చూపుతోనే కొన్ని వ్రతాలు అనుకోండి, నోములు అనుకోండి, ఇలాంటివన్నీ పండుగలు అనుకోండి ఏర్పాటు చేశారు. సో అందులో ఈ ఋషి పంచమి అనేది ఖచ్చితంగా మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది, ఆచరించవలసింది కూడా. ఎందుకని అంటే కనుక ఒకటి మీరు ఎలాగో చెప్పారు, దాన్ని కొద్దిగా వివరంగా చెప్తాను. అంటే ఈ ఋతుక్రమం అనే దాని మీద మీరు ఎలాగో చెప్పారు, రైట్, అది 100% అది ఫస్ట్ అసలు. అయితే దీంతో పాటుగా మనకి ఏంటి అంటే కనుక మన ప్రతి మానవుడు కూడా ఆయన పుట్టాక వాళ్ళ యొక్క యజ్ఞాల్లో, పంచయజ్ఞాల్లో ఈ పితృయజ్ఞం అనేది కూడా ఈ నెలలోనే మనం నిర్వహించడం అనేది వస్తుంది. దాంతో పాటుగా ఋషి లేదా దేవయజ్ఞం అనేది కూడా ఇదే నెలలో వస్తుంది. ఆ ఋషి యజ్ఞం లేదా దేవయజ్ఞమే ఈ ఋషి పంచమి. అంటే మనం ఏదైనా సరే మనకి యొక్క మార్గనిర్దేశకం చేసే గురువులు ఎవరైతే ఉంటారో ఆ గురువుల్ని స్మరించటం అనేది లేదా ఆ ఋషుల్ని స్మరించడం అనేది దాని బ్రహ్మయజ్ఞం లేదా ఋషి యజ్ఞం అంటాం. సో అలాంటి పండుగని మనం ఈ రోజు మనం చేసుకోవడానికి ఉన్నాం అన్నమాట. చాలా బ్యూటిఫుల్ డే అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఋషుల్ని మనం తెలుసుకోవాలి కూడా. అంతేకాదు మనం ఏ గోత్రికులమే అనేది తెలుసుకోవాలి. ఇక్కడ ఈ సప్త మహర్షులు ఎవరైతే ఉంటారో అందులో వశిష్ఠుడి భార్య అరుంధతిని మీరు పెళ్ళైతే చూస్తున్నారు కదా. సో అందుకని ఖచ్చితంగా వారిని స్మరించుకోవాలి. తర్వాత మనకు వచ్చేప్పటికి ఈ కశ్యపుడు ఉన్నారు. ఈ నాగుల్ని పూజిస్తున్నాము అంటే కనుక నాగ సంతతికి తల్లి ఆయన భార్యలో ఒకరు మాతృమూర్తి కద్రువ. కనుక ఎటు చూసినా కూడా అది ఒక్కొక్క ఉదాంతం మనకి కనపడుతుంది ఈ ఋషుల్లోకి వచ్చేప్పుడు. అంటే తప్పు చేసినప్పుడు భార్య నేను దండించు అని చెప్పి జమదగ్ని వృత్తాంతం అనేది మనకి రేణుక ద్వారా తెలుస్తుంది. అత్యంత మహిమాన్వితమైనటువంటి గాయత్రి మంత్రాన్ని ఇచ్చిన విశ్వామిత్రుడి గురించి మనం ఖచ్చితంగా ఇందులో కూడా సో ఎలా చూసినా కూడా 7గురికి 7 రకాలైన ప్రత్యేకతలు. ఇప్పుడు అంటే మనం ఏమంటాం, సతీ అనసూయ అంటే మరి అత్రి భార్య ఫస్ట్ అత్రి మహర్షి. అవును, దత్తాత్రేయుడి యొక్క తండ్రి. కనుక మరి 7గురిని అందుకే వాళ్ళు మనకి స్మరణీయులయ్యారు నిత్యం. సరే, నిత్యం మీరు స్మరించకపోయినా కూడా ఈ భాద్రపద మాసంలో ఖచ్చితంగా ఋషి పంచం అనేది ఏదైతే ఉంటుందో ఆ రోజైతే తప్పకుండా స్మరించాలి. వ్రతం చేసుకునే విధానం తెలిసిన వాళ్ళు వ్రతం ఎలాగో చేసుకుంటారు. ఆ వ్రతంలో వచ్చే 2 కథలు కూడా ఇందాక మీరు చెప్పిన ఈ బహిష్టికి సంబంధించినవే ఉంటాయి. అంటే ఒక ఆమెమో తను ఏమంటాం ముట్టున్నా కూడా అన్ని వస్తువులన్నీ ముట్టేసుకుంటే ఆ శాపవశాత్తు ఇబ్బందులు పడటం, ఆ శాప ప్రక్షాళన కోసం ఈ ఋషి పంచమి వ్రతం చెప్పడం అనేది ఉంటుంది. ఇంకో సందర్భంలో ఆమె కూడా బహిష్ట ఇలాగే నిర్లక్ష్యంగా ఉండటం వల్ల ఆమె రకరకాల రోగాలు బారిన పడితే అప్పుడు అది భర్త గమనించి ఆ భర్త పూనుకోవటం. అంటే ఇక్కడ మనకి ఏదైనా సరే వ్రతాలు అనేవి ఎక్కువ శాతం స్త్రీలు చేయటం అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ సత్యనారాయణ వ్రతం ఒకటి, కేదారేశ్వర వ్రతం ఒకటి, ఈ వ్రతం స్త్రీ పురుషులు ఇద్దరు కూడా కలిసి చేసుకుంటే మంచిది కూడా. సో అది 2వ కథ ద్వారా మనకి తెలుస్తుంది భార్యాభర్తలు ఇద్దరు చేసుకోవటం అనేది. సో ఇది వ్రతం చేసుకున్న వాళ్ళకి వ్రతానికి దాంట్లో ఉండే కథలు 2 ఉంటాయి. వ్రతం లేదండి మాకు, మా పెద్దవాళ్ళు ఎవరు చెప్పలేదు అంటే అందుకే నేను చెప్తున్నాను. ఇప్పుడు వ్రతం ఉన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఆ వ్రతాన్ని ఎలాగో చేసుకుంటారు. ఋషి పంచమి వ్రతం అని చెప్పి కనీసం 7 ఋషులు కాబట్టి 7 సంవత్సరాలు ఆచరించాలి అనేది దాంట్లో పేర్కొన్నారు. తర్వాత ఇది వ్రతాన్ని ఎలా చేసుకోవాలి అన్నారు అంటే కనుక ఏమి లేదు, 7 పాత్రలు తీసుకోవాలి. అంటే చిన్న చిన్న చెంబులు లాంటివి అనుకోండి.
ఆ చెంబులు లాంటివి తీసుకుని ఆ 7టికి మనం వస్త్రం కట్టి వాటికి మనం ఏదైనా సరే ఒక తోరణంలాగా కట్టి వాటిని మనం కలసం పూజ ఎలా చేస్తామో ఈ 7 పాత్రలకు అలా పూజ చేస్తే వాళ్ళని ఆహ్వానించినట్టు. ఓకే. సో అలా ఆహ్వానించి పూజ చేయటం అనేది ఉంటుంది సప్త ఋషులు. సో ఆ సప్త ఋషులకి సంబంధించింది ఏదైతే శ్లోకాలు కానీ మంత్రం కానీ ఉంటే చదువుకోవటం అనేది ఒకటి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే అది ఆచరించలేని వ్రతం ఆచరించిన వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఏకభుక్తం అంటే ఒక పూటే తినాలి. ఇది కూడా పొద్దున మానేసి రాత్రి తినాలి మనం కార్తీక మాసంలో లాగా నక్షత్ర దర్శనం అయ్యాక. ఎందుకంటే ఈ సప్త ఋషుల మండలం అనేది ఆకాశంలో ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడంటే మనకి అంత క్లియర్గా నక్షత్రాలు కనపట్టలేదు కానీ చాలా ఏళ్ళ కిందట మనకి ఎప్పుడు కూడా 7 వరుసగా కనపడే బాగా. నాకు అదే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకు ఆకాశం దూరం అయిపోయిందా మనం బాగా. లేదు సార్, మనం అందులో అయ్యాం సార్. అదే కదా, మనం ఎక్కడ చూస్తే అంత టైం ఎక్కడ ఉంది, ఇది జాలి కదా, ఇదే పెద్ద ఆకాశం కదా. కానీ చూసినా కూడా ఒక్కోసారి ఈ అంత నక్షత్రాలు కుప్పలు కుప్పలుగా ఏం కనపడట్లేదు. నిజమే, అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అలా కనిపిస్తున్నాయి. కానీ ఒక 30-40 ఏళ్ళ కింద కనుక మీరు తీసుకుంటే కనుక ఖచ్చితంగా 7 భలే చక్కగా ఇలా 4 ఉండి ఇలా త్రికోణం ఆకారంలో కనబడేది. ట్రయాంగిల్లో ఉండేవా? ట్రయాంగిల్లో చాలా స్పష్టంగా కనబడేది. ఈవెన్ అగస్త్యులు కూడా కనపడేవారు, వీనస్ కనపడుతుంది. అలాగే మనకి పెద్ద పెద్దవన్నీ కూడా కనపడుతూ ఉండేవి. ఇప్పుడు మరి ఎందుకు అంత నక్షత్రాలు ఎందుకు నాకు అంత కనపట్టలేదు. సో మనం గుడ్డు వాళ్ళం అయ్యామా అన్నదా, లేదా ఆకాశం మనం చేసిన పాపాలకి నక్షత్రాలు అంతర్ధానం అవుతున్నాయా? సో ఏదైనా కానీ మొత్తానికి అయితే అంత చక్కగా వీక్షించలేకపోతున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు ఉండేది ఏదైనా కానీ అంటే భాద్రపద మాసంలో ఈ ఋషిపంచమి నాడు కాకుండా విత్తి రోజుల్లో ఎప్పుడైనా సరే మీకు ఉత్తరంలో ఉంటాయి ఆకాశంలో, నార్త్ సైడ్ ఉంటాయి. రైట్. ఈ భాద్రపద ఏదైతే మరి ఈ పంచం ఉందో ఆ పంచం ఒక్కరోజు మాత్రం మొదట మనకి తూర్పులో వస్తాయి. ఓకే. ఎందుకంటే ఇక్కడి నుంచి మీరు గమనించినట్టయితే ఇంకా తూర్పు అనేది సూర్యుడు మనకి భారతదేశానికి ఉదయం. సో అందుకని మనకి నెక్స్ట్ వచ్చేది అంటే సూర్య షష్ఠి. మీరు కనుక ఇక్కడ భాద్రపద మాసంలో నాకు తెలిసినంత వరకు ప్రతిరోజు ఉపయోగపడే దినం ఏదైనా ఉంది అంటే కనుక అది ఖచ్చితంగా భాద్రపద మాసం. ఎందుకంటే భాద్రపద మాసంలో అసలు పాడ్యమి నుంచి కూడా దశావతారాల్లో ఒక్కొక్క అవతారాన్ని పూజించుకుంటూ రమ్మని దశమి దాకా. సో ఏకాదశి అనేది పరివర్తన ఏకాదశి, అది తర్వాత మనం అలాగే చెప్పుకుంటాం. సో ఆ పరివర్తన ఏకాదశికి చాలా ఇంపార్టెంట్. సరే, తర్వాత ద్వాదశి అనేది ఇప్పుడు మనకి వామన ద్వాదశి అనేది వస్తుంది, మళ్ళీ నరసింహ ద్వాదశి ఇవన్నీ వస్తాయి ద్వాదశి. సరే, త్రయోదశి నాడుకి వచ్చేప్పటికి ఏంటంటే ఇంచుమించు మనం నిమజ్జనానికి దగ్గరలోకి రావటం అనేది ఉంటుంది. ఇలా తర్వాత మనకు వచ్చేది మళ్ళీ అనంత పద్మనాభ వ్రతం ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి మధ్యలో మళ్ళీ మీకు వరాహ జయంతి, వామన జయంతులు ఉంటాయి. మళ్ళీ పౌర్ణమి ఉంటుంది. పౌర్ణమి రోజు తర్వాత నుంచి మళ్ళీ వెంటనే మీరు పితృ పక్షాలు. సో మహాలయ పక్షాలు ప్రతి ఒక్క తిథికి ఇంపార్టెంట్. కనుక మీరు చూస్తే ఇంత ప్రతిరోజు పండుగ జరిగేది ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా భాద్రపద మాసమే. ఓపికగా చేసుకోగలగాలి. అందుకే భాద్రపద మాసం అనేది ఏంటంటే 2 రకాలుగా చెప్పారు. అందుకే మనకి ఏంటంటే ఒకటి మనల్ని భద్రంగా ఉంచడానికి, మనం భద్రంగా ఉండడానికి జాగ్రత్త పడమని. అద్భుతం సార్. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి విస్తారంగా వర్షాలు పడతాయి కాబట్టి ఆల్రెడీ మనకి భాద్రపద మాసం రాకుండానే చాలా ఇబ్బందులు పడుతున్నాం. సో అలాంటిది భాద్రపద మాసంలో అసలు మామూలుగా అయితే ఇంకా ఎక్కువ వర్షాలు పడతాయి అనేది మామూలుగా మనకి ఉన్న వాతావరణ విధానం. కానీ ఇక్కడ వానలు ఎప్పుడైతే వస్తే మనం రోగాలు వస్తాయి కాబట్టి మనం భద్రంగా ఉండాలని హెచ్చరించడానికి, కాబట్టి మనం భద్రంగా ఉండడానికి దేవుని ప్రార్థించమని. అంటే అటు పితృదేవతల్ని ఇటు దేవతల్ని సమానంగా ఆరాధించడం ఏదైనా ఉంది అంటే కనుక అది ఖచ్చితంగా భాద్రపద మాసం. రైట్. మరి ఇదంతా ఏది చేయలేకపోతున్నామో, మాకు ఆచారం కూడా తెలియదు, లేకపోతే ఆ స్తోమతలే, ఇట్లా రకరకాల యాంగిల్స్ ఉంటాయి. ఒకవేళ ఋషి పంచమి నాడు ఆ వ్రతం చేసుకోలేని పక్షంలో ఈ ఋతుక్రమాలు కలిపేసే వాళ్ళకి ఆ దోష నివృత్తికి ఇంకొక మార్గం ఏదైనా ఉందా? ఇది ఇక్కడ మనం ఏంటంటే వ్రతంగా చేయకపోయినా కూడా ఇప్పుడు ఏదైతే మనకి ఇందాక చెప్పుకున్నట్టు 7 పాత్రలు ఎలాగైతే ఉంటాయో 7 పసుపు ముద్దలు పెట్టడమే. పెట్టేసి 7 పసుపు ముద్దలు పెట్టేసి ఖచ్చితంగా మనం శ్రీకృష్ణుడి యొక్క అష్టోత్తర నామాలు చేసుకోవచ్చు. చేసుకుని ఆ రకంగా చేసుకున్నా కూడా మనం ఆ వ్రతం ఆచరించిన పుణ్యం అనేది దక్కుతుంది. ఈ పసుపు ముద్దల తర్వాత మనం మామూలుగా నిర్మాల్యం లాగా పెట్టేసి వదిలేయటమే. కాకపోతే ఈ రోజు ఏంటంటే కంపల్సరీ వండవలసింది ఏంటంటే పాయసం, అన్న పర్వాన్ని నివేదన చేయాలి.
అది చాలా తేలిగ్గా మనం అందరం చేసుకునేది. జల్లెడ నెత్తి మీద పెట్టుకుని వాటర్ పోసుకుని ఇదేదో పద్ధతి ఉంటుంది కదండి, అంటే ఇక్కడ అదేంటి? మనకి ఏంటంటే అది ఇక్కడ మామూలుగా జల్లెడ పెట్టుకుని వాసన పోసుకోవడం అనేది ఏంటంటే మనం ఈ రోజు ఏదైనా సరే పొద్దునే శిరస్నానం చేయడం అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. అందుకని మనకి ఏంటంటే ఈ జల్లెడ పట్టడం అంటే ఏదైనా సరే జల్లెడ పట్టి చూడటం అనేది మనకి అంటే ఇంకొద్దిగా సమగ్రంగా సూక్ష్మంగా చూడటం అనేది. సో ఆ రకంగా స్నానం చేసినట్టయితే కనుక మనకి మన మలినం తొలగి వీళ్ళ యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది అని చెప్పి అని కూడా అనుకోవచ్చు. సో ఇవి ఆల్రెడీ కలిపేసుకుంటున్నారు ఇంట్లో అనుకునే వాళ్ళు అలా మనకి చేయొచ్చు. ఇప్పుడు మనం ఇందాక చెప్పిన ఈ బహిష్టు ధర్మాలు ఇలాంటి వాళ్ళ ప్రక్షాళన అవుతుంది అనేది అంటే తెలిసి తెలియక కొందరు అవసరార్థం కలపవలసిన వాళ్ళు కొందరు ఇవాళ కలియుగలో అది సామాన్యమైన విషయం కదా. సో అలాంటి వాళ్ళ మలినాన్ని పోగొట్టడానికి కూడా ఈ ఋషి పంచం అనేది. అలా కాకుండా ప్రతి విద్యార్థులు బాగా చదవాలన్నా ఋషి యొక్క అనుగ్రహం ఉండాలి. సో మన యొక్క జ్ఞాన సంపదను పెరగాలి అన్న కూడా ఋషుల అనుగ్రహం ఉండాలి. సో ప్రతి ఒక్కరికి ఒక ఋషి అనేవాడు అయితే ఉంటాడుగా మన గోత్రం బట్టి. అసలు మామూలుగా ముగ్గురు ఋషులు అయితే ఉంటారు కంపల్సరీ. అందులో ఒక ఖచ్చితంగా ఒక ఇలా సప్తమ ఋషులు ఒకళ్ళు ఉండొచ్చు. సో భరద్వాజ గోత్రం వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. కాశ్యప గోత్రం వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. వశిష్ఠ గోత్రం కూడా ఎక్కువ ఉంటారు. మిగతా గోత్రాలు కొద్దిగా తక్కువ ఉండొచ్చు. అవును, వారి తరంలో నుంచి వచ్చిన వాళ్ళందరూ వస్తూ ఉంటారు. సో అందుకని మనం వాళ్ళని స్మరించడం అనేది ఖచ్చితంగా మనం కృతజ్ఞతని తెలుపుకోవడం. సో అందుకని ఆ రకంగా ఋషి పంచం చేసుకోవాలి. సరే మీరు అన్నట్టుగా ఇందాక చెప్పాను కదా, ఇలా పసుపు ఇది చేసి తర్వాత పరమాన్నం నివేదన చేయటం అనేది ఒకటి. తర్వాత ఇవేమీ చేయలేకపోతే స్విచ్ వర్డ్ అలాగా ఉంటుంది. చెప్తారా మలినాలు పోగొట్టే స్విచ్ వర్డ్స్ ఏమైనా ఉంటాయా? అది తేలికైనది డివైన్ గురు అంతే. సో డివైన్ గురు అనేది చాలా శక్తివంతమైనది. సో మన గురు దోషాలని తొలగించేది. సో జాతక బట్టి చూసుకున్నా కూడా గురువు యొక్క జూపిటర్ యొక్క అనుగ్రహం ఉండాలి అంటే కనుక వీళ్ళని స్మరించడము. తర్వాత వీళ్ళకి మనం ఏమంటాము, కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్రు. కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్రు, గౌతమస్య, వశిష్ఠో, జమదగ్నిచ, సప్తయతే, సప్త ఋషి, అద సప్త ఋషభ్యో నమః అని దండం పెట్టుకోవాలి. అసలు ప్రతినిత్యం కూడా పెట్టుకుంటే. సో అందుకని పైన ఇప్పుడు మనం ఇలా సంస్కృతంలో చెప్పకపోయినా కనీసం వాళ్ళ 7 పేర్లు స్మరించి లాస్ట్ లో సప్త ఋషభ్యో నమః అన్నా చాలు. అలా అయినా అనుకోవచ్చు కదా. అంతేగా. సో మనం పేర్లు స్మరించడమే. అక్కడ మనకి ఆ పద్యం కన్నా కూడా వాళ్ళ 7 పేర్లు మనం స్మరించుకున్నామా లేదా ఆ రోజు. సో ఆ 7 రోజులు ఖచ్చితంగా ఆ 7 నామాలు మనం ఖచ్చితంగా స్మరించాలి. అది ఋషి పంచమి. ఈ రకంగా మనం అందరం కూడా చేసుకోవాలి. తప్పకుండా అలా చేసుకోవాలి. తెలియని వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో అడగడం జరిగింది. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు సార్. నమస్తే.